జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. భారత్ ప్రస్తుతం అక్రమ చొరబాట్ల సమస్యతో పోరాడుతుంది. బంగ్లాదేశ్, మయన్మార్ నుండి రోహింగ్యాలు అక్రమ చొరబాట్లకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోహింగ్యాలు నానాటికి దేశ రక్షణకు సవాల్గా మారుతున్నారు. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో ఈ చొరబాటుదారులు పాతుకుపోయారు. తాము బెంగాల్ వాళ్లమనో లేదా ఈశాన్య ప్రాంతాల నుండి వచ్చామనో చెబుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. ఇదంతా ఒకెత్తైతే కాసుల కక్కుర్తితో కొందరు దేశ రక్షణకు విఘాతం కలిగిస్తున్నారు. రోహింగ్యాలకు కొందరు అక్రమార్కులు అక్రమ మార్గాల్లో ధృవీకరణ పత్రాలు చెల చేస్తున్నారు. ఇలాంటి వారిని అడ్డుకోవటానికి, దేశం నుండి వెళ్లగొట్టడానికి భారత ప్రభుత్వం ఎన్ఆర్సీ వంటి చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ ఇస్లామిక్ చొరబాటుదారులకి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నాయి. ప్రస్తుతం దాదాపుగా 40,000 మంది రోహింగ్యా ముస్లింలు భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నారని అంచనా. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ప్రతి నెల దాదాపుగా 200 మంది రోహింగ్యా ముస్లింలు భారతదేశంలోకి చొరబడుతూ ఉన్నారు. ఈ రోహింగ్యా ముస్లింలను భారతదేశంలోకి తీసుకుని రావడానికి అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా ముఠాలు పనిచేస్తున్నాయి. ఇటీవలే జలీల్ మియాన్ అనే ఓ ముఠా సభ్యుడిని ఎన్ఐఏ బృందం ఇటీవలే అరెస్ట్ చేసింది. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా గ్యాంగ్ లీడర్ జిబోన్ రుద్రపాల్ అలియాస్ సుమన్ సహచరుడు జలీల్ మియాన్ రోహింగ్యాలలో ఎక్కువ మంది మయన్మార్లోని రఖైన్ రాష్ట్రానికి చెందినవారు. వారికి 1982లోనే ఆ దేశంలో పౌరసత్వం నిరాకరించారు. 2015 నుండి వారిలో 9 లక్షల మందికి పైగా బంగ్లాదేశ్, భారతదేశంతో సహా అనేక దేశాలకు అక్రమంగా వలస వెళ్లారు. ఎన్ఐఏ బృందం జలీల్ మియాన్ ను పట్టుకోగా అతని సహచరులు సుమన్, షాంటో ఇంకా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ముఠాలోని 29 మందిని అరెస్ట్ చేశారు. నవంబర్ 2023లోనే ఎన్ఐఏ జలీల్ మియాన్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించింది. అయితే అతను అప్పట్లో తప్పించుకోగలిగాడు. ఇటీవల అతడు పట్టుబడడంతో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. భారత సరిహద్దుల్లో సొరంగాల ద్వారా రోహింగ్యా ముస్లింలను భారతదేశంలోకి తరలిస్తున్నారు. త్రిపురలో ఉంటూ ఈ గ్యాంగ్ భారత్ లోకి రోహింగ్యాలను తరలిస్తోంది. జలీల్ ముఠా వీలైతే ప్రతిరోజు 5 నుంచి 10 మంది రోహింగ్యా ముస్లింలను భారత్ లోకి చొరబడేలా చేస్తోంది. త్రిపుర బంగ్లాదేశ్ తో 856 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. 16 నెలల్లో త్రిపురలోనే 1018 మంది చొరబాటుదారులని అధికారులు అరెస్ట్ చేశారు. 2023లో త్రిపుర పోలీసులు 93 మంది మహిళలు, 24 మంది చిన్నారులతో సహా 337 మంది బంగ్లాదేశీయులని అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ఎఫ్ 744 మంది చొరబాటుదారులని పట్టుకుంది. 2022లో 369 మంది చొరబాటుదారులు దొరికిపోయారు. ఇక 2021 సంవత్సరంలో 93 మంది బంగ్లాదేశీయులతో సహా 208 మంది చొరబాటుదారులని అరెస్ట్ చేశారు. ఈ అక్రమ రోహింగ్యా చొరబాటుదారులు ఎక్కువగా చెన్నైలో స్థిరపడుతున్నారని సమాచారం. ఇక డబ్బులు తీసుకుని రోహింగ్యా ముస్లింలకు భారతదేశంలో స్థిర నివాసిగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం 10 నుంచి 20 లక్షల రూపాయలని తీసుకుంటున్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి వారిని అక్రమ వలసదారులుగా భారతదేశ జాతీయ భద్రతకు ముప్పుగా ప్రకటించింది. అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం వారిని శరణార్థులుగా పేర్కొంది. రోహింగ్యా చొరబాటుదారులు హిందీ, అస్సామీ, ఇతర స్థానిక భాషలలో శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. భారతదేశం గురించి కూడా చాలా విషయాలను తెలుసుకుని తాము ఇక్కడే పుట్టిన వాళ్ళమంటూ దేశ ప్రజలను నమ్మించేస్తూ ఉంటారు. వీరికి కొందరు రాజకీయ నాయకులు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. రోహింగ్యాలకి సంబంధించి ఢిల్లీలో అనధికారికంగా పలు శిబిరాలు ఉన్నాయి. ఇక కేవలం 2 సంవత్సరాలలో భారతదేశంలో రోహింగ్యా ముస్లింల జనాభా రెట్టింపవటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ముస్లింలు మెజార్టీగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో వీరి సంఖ్య 10,000కు పైగానే ఉంటుందని అంచనా. ఈ రోహింగ్యాలు అనేక నేరాల్లో కూడా పాల్గొన్నారు. షాహీన్ బాగ్, జాఫరాబాద్లలో సిఏఏ వ్యతిరేక నిరసనలలో గణనీయమైన సంఖ్యలో రోహింగ్యాలు భాగమయ్యారు, విధ్వంసానికి పాల్పడ్డారు. భారతదేశం ఇప్పటికే ప్రపంచంలోని అత్యధిక జనాభాను కలిగి ఉంది. ఉగ్రవాదులు దాడులు చేయడానికి అవకాశాల కోసం, అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహింగ్యాల వల్ల దేశానికి పెను ముప్పు పొంచి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.